ఆడలేక మధ్యలో ఓడనట్టుగా అవంతా బట్టి బోకస్. అవి ఎప్పుడో అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, ఏంది జోనల్ వ్యవస్థ లేట్ కావడం వల్లనే. నువ్వు ఎందుకు లేట్గా పంపించినావు? నువ్వు ముందు పంపించాలి కదా, పరిశీలి చేసుకోవాలి కదా. ప్రాజెక్టుల పర్మిషన్ కోసం అనేక రకాల అవరోధాలని, కొన్ని వందల అవరోధాలని నేను సుప్రీంకోర్టుకు పోయి తెచ్చుకున్నా అని చెప్తున్నావు కదా. ఎటు తెచ్చుకున్నావు? కొన్ని వందల రకాల పర్మిషన్లు కావచ్చు తెచ్చుకున్నావు కదా. మరి వీటి పట్ల ఎందుకు లేదు? అంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్నది చేసుకుంటావు, ఇది నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ కాదు కాబట్టి చేసుకోండి. అందుకని నేను అనేది ప్రయారిటీ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయన ప్రయారిటీస్ వేరే ఉండే కాబట్టి కాలేదు. ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే, మంది మీద నేపం నెట్టే ప్రయత్నం చేయక ముఖ్యమంత్రి గారు, మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం చేయి. ప్రేమ పొందుతావా లేదా చెప్పలేం, కానీ మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం చేయి. ఇవాళకైనా 3 సంవత్సరాల తర్వాత అనేక విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ గీయని గాయపెట్టి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి కుంభకర్ణ నిద్రపోయినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటికైనా లేచి పనిచేసినందుకు సంతోషిస్తున్నాడు. తక్షణమే నింపాలని చెప్పి కోరుతున్నాం.